హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను ఎక్కడికి వచ్చేసానంటే దిల్సుఖ్ నగర్ లో ఉన్న శ్రీ అభిరుచి బిర్యానీకి అయితే వచ్చేసాను. సో ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అంటే ఇక్కడ అండి 2016 నుంచి అయితే బిర్యానీ సర్వ్ చేస్తున్నారంట. అండ్ ఈ ప్లేస్ చాలా ఫేమస్. అండ్ లోపల ఉన్న జనాలు చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇక్కడ బిర్యానీ ఎంత ఫేమస్ అనేది. మరి ఇంత ఫేమస్ పార్టీ మనం ఎందుకు వదులుతాం? సో అందుకనే ఈరోజు అయితే ట్రై చేద్దామని అయితే వచ్చేసాను. సో టేస్ట్ చేయడానికి వెయిటింగ్ ఇక్కడ. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే లోపలికి వెళ్ళిపోతాను. టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో కూడా చెప్పేస్తాను. చలో. చికెన్ లాలీపాప్. ఈ చికెన్ మొత్తం వాటర్ మందే ఓన్ సప్లై, ఓన్ షాప్. చికెన్ లాలీపాప్, చికెన్ లాలీపాప్, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్. ఓకే. అండ్ ఇది ఎప్పటి నుంచి ఉందండి ఇక్కడ? ఒక 16 years నుంచి, 10 years, 10 to 16 years 10 నుంచి to ఇక్కడ 16. ఉంది. అవును. ఓకే. 2016 లో స్టార్ట్ చేసి ఫస్ట్ ఒక సెటర్ ఉండేది. ఓకే. ఇప్పుడు 3 సెటర్స్ అయ్యి, 3-4 సెటర్స్ అయ్యి. ఇదేంటి? చికెన్ నూడిల్స్. చికెన్ పకోడా. చికెన్ పకోడా. చికెన్ లెగ్ పీస్. వెయిటింగ్. ప్రాన్స్ ప్రాన్ ఫ్రై. ప్రాన్స్ ఫ్రై. ఇది బిర్యానీలో కూడా వేసుకుంటాం, మటన్ ప్రాన్స్ బిర్యానీ. ఓకే. ఇంకెక్కడ రైస్ సర్వ్ చేసేసాయి, రైస్ పెట్టేసాయి. ఇది పలావ్ మేడం. దీంట్లో చికెన్ వేసుకోవచ్చు, చికెన్ ఫ్రై. నేను ఇస్తా, ఇదిగోండి. సో నార్మల్గా మీ దగ్గర ఏమేమి పులావ్స్ ఇవన్నీ ఉంటాయి? చికెన్ పలావ్, మటన్ పలావ్, ప్రాన్స్ పలావ్, స్పెషల్ మటన్ పలావ్. అంటే స్పెషల్ మటన్ పలావ్ అంటే బోన్లెస్ పీసెస్ వస్తాయి. ఓకే, అది వేరే రైసా? అది బిర్యానీ. ఓకే, ఇదిగోండి. ఇలా వస్తే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఓకే. దీని కాంబినేషన్ ఈ బోన్లెస్ కర్రీ వస్తే స్పెషల్ చికెన్ బిర్యానీ. ఇలా వస్తే స్పెషల్, ఇది ఫ్రై పీస్, ఫ్రై పీస్ బిర్యానీ. ఓకే. సేమ్ పలావ్లో కూడా సేమ్ ఫ్రై పీస్ పలావ్ కూడా ఉంటుంది. ఆ బోన్లెస్ కర్రీ యాడ్ చేస్తే ఫ్రై పీస్ స్పెషల్ పలావ్. ఇక్కడ టైమింగ్స్ ఎలా అండి? టైమింగ్స్ 11 to 1 వరకు ఉంటుంది. నైట్ 1 వరకు ఉంటుంది. 1 వరకు ఉంటుంది. ఓకే. పార్సల్ ఓన్లీ 1 వరకు ఉంటుంది. డైనింగ్ అంటే 12 వరకు ఉంటుంది. ఓకే. ఓకే. 11-11:30 స్టార్ట్ అయ్యింది. ప్రైజెస్ ఫ్రై పీస్ 190, స్పెషల్ అయితే అంటే స్టార్టింగ్ ఎంత నుంచి ఉంటాయి? స్టార్టింగ్ 190 నుంచి. 190 నుంచి 780, 680. ఫ్యామిలీ ప్యాక్ అంటే ఫ్యామిలీ ప్యాక్
ఫ్యామిలీ ప్యాక్ అంటే 4 మెంబర్స్ తినొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా ఎన్ని ఐటమ్స్ వచ్చేసినాయో. స్టార్టర్స్ దగ్గర నుంచి మెయిన్ కోర్స్ వరకు అన్నీ నా ప్లేట్లో ఉన్నాయి. సో ఆల్రెడీ సర్వ్ చేసిన అతనే ప్రతి ఒక్క నేమ్ డీటెయిల్డ్గా చెప్పేశారు. సో ఇప్పుడు టేస్టింగ్ టైం. సో స్టార్టర్ నుంచి ట్రై చేద్దాం. చికెన్ 65. అదిరిపోయిందండి. జనరల్గా నేను వచ్చేటప్పుడే ఏంటి ఇంతమంది జనం ఉన్నారు అనుకున్నాను. వర్త్ ఇట్. ఎందుకంటే ఎంత టేస్ట్ బాగుంటే ఎంత కలకల్లాడిపోద్ది. చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా చికెన్ నూడిల్స్ బాగుందండి. స్పైసీ లేదు, చాలా బాగుంది. ప్రాన్ ఫ్రై చాలా ఫ్రెష్గా ఉంది. ప్రాన్ తింటుంటే టేస్ట్ అద్భుతమైంది. చికెన్ పకోడా ప్రతి ఒక్క టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. సో నార్మల్గా అయితే ఇది ఫ్రై పీస్ బిర్యానీ. అండ్ స్పెషల్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే మనకి ఈ బోన్లెస్ కర్రీ కూడా ఇస్తారు. సో ఇది కూడా టేస్ట్ చేసేద్దాం. ఆహా, మంచిగా కాజు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి లైవ్ కిచెన్ ఉండడం వల్ల ఆర్డర్ చేస్తే అన్నీ ఫ్రెష్గా అలా ఇస్తారు. కానీ టేస్ట్ మాత్రం ప్రతిదీ చాలా బాగుంది. ఇంకా నా ఫేవరెట్ జాయిన్. ఆహా, చాలా బాగుందండి. ప్రతి ఒక్క ఐటమ్ నిజం చెప్తున్నా అద్దరిపోయింది. అండ్ వీళ్ళు ఇక్కడ 2016 నుంచి పెట్టారంట. అంటే అర్థం చేసుకోండి అలా స్టార్ట్ అయిందో లేదో. ఒక పక్కన టేక్అవే అలానే వెళ్తుంది అండ్ ఇంకో పక్కన డైనింగ్ కూడా ఫుల్ నిండిపోతుంది, అస్సలు ఖాళీ ఉండట్లా. ఇక్కడ తింటున్న ప్రతి ఐటమ్ అండి చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫ్రైడ్ రైస్ అవైతే అలా లైవ్లో నేను వచ్చేసరికి అయితే టోటల్ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. అండ్ ఒక్కొక్కటి ఆ జాయింట్, ఆ ఫ్రెష్ ప్రాన్, మీరు జనరల్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రాన్ ఒకసారి ట్రై చేయండి. ప్రాన్ మీరు తింటుంటే ఆ ప్రాన్ ఎంత అంటే మనకి ఫ్రీజర్లో పెట్టిన ప్రాన్స్ ఒక టేస్ట్ వస్తాయి, ఇలా ఫ్రెష్గా ఉన్న ప్రాన్స్ ఒక టేస్ట్ వస్తాయి. సో మీరు ఒకసారి టేస్ట్ చేయండి, మీరే చెప్తారు. చాలా ఫ్రెష్ ప్రాన్స్ అయితే వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. టేస్ట్ మటన్ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ సిట్టింగ్ కెపాసిటీ కూడా చాలా పెద్దది.
సో ఇప్పుడు నేను కూర్చుందైతే బాగా లోపలికి, ఇంకా మీకు బయట ఇంకా చాలా లార్జ్ సిట్టింగ్ ఏరియా ఉంది. అండ్ అలానే టేక్ అవేకి సపరేట్ ఉంది. సో మంచిగా ఇంటికి ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ వస్తున్నారు అన్నప్పుడు మంచిగా పార్సల్స్ తీసుకెళ్ళచ్చు. లేదు వచ్చి తిందామన్నా సరే మంచిగా వచ్చి కూర్చోవచ్చు, తినచ్చు. ఎందుకంటే ఏరియా బాగుంది అండ్ కూర్చొని తినడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ప్రాన్ నిజంగా అండి, ఫుడీస్ అయితే అస్సలు వదలరు, మామూలుగా లేవు. నార్మల్గా చైనీస్ వీడియోల్లో వాళ్ళు ముందు ఫుడ్ పెట్టుకొని తింటూ ఉంటారు కదా, సేమ్ నాకు ఈ ఫుడ్ చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. అంటే చూడటానికి కొంచెం చైనీస్ దానిలో ఉంటాం కదా, ఎదురుగుంటే ఎన్ని ఫుడ్ పెట్టుకొని తింటుంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మమ్మల్నే చూస్తున్నారు. ఇల్లేంట్రా బాబు ఎంత ఫుడ్ తినేస్తున్నారు అన్నట్టు, అంత బాగుంది. మరి తినకుండా ఎలా ఉంటాం. నార్మల్గా అండి దిల్సుఖ్ నగర్లో ఉన్న వాళ్ళు పెట్టుబుట్టారు. ఎందుకంటే ఈ రేట్లకి 190 ఆ ప్రైజింగ్లో ఉన్నాయి ఇక్కడ ప్రతి ఐటము. ఈ రేట్లకి ఇంత క్వాలిటీ ఫుడ్ నాకు తెలిసి ఎవరు ఇవ్వలేరు. చాలా బాగుంది. స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ మెంబర్స్ వరకు ప్రతి ఒక్కరు వస్తున్నారు. సో ఇందాక లోపల అక్కడ ప్లేస్ లేక చూపించలేదు. నార్మల్గా అయితే బిర్యానీకి ఈ 3తో పాటు రైతా కూడా వస్తుంది. ఇది వచ్చేసి గోంగూర గ్రేవీ దాల్చా. సో ఈ 3 ఐటమ్స్తో పాటు రైతా కూడా ఇస్తారు. సో నార్మల్గా అక్కడ ఇందాక ప్లేస్ లేక నేను చూపించలేదు. సో ఈ 3తో పాటు మనకి రైతా కూడా అవైలబుల్గా ఉంటుంది. నేను ఇక్కడికి 3 years నుంచి వస్తాను, రెగ్యులర్గా వస్తూ ఉంటాను. చికెన్ బిర్యానీ, ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ, బోన్లెస్, కాజు బిర్యానీ నాకు చాలా ఇష్టం. ఇక్కడ వెజ్లో పన్నీర్ బిర్యానీ చాలా బాగుంటుంది. స్టార్టర్స్ అన్ని టేస్ట్ ఉంటాయి. సో రెగ్యులర్గా మా ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ ఇక్కడికి రెగ్యులర్గా అందరితో తీసుకుంటూ వస్తుంటాను. సో స్టూడెంట్స్ బడ్జెట్ అవైలబుల్లో నేను సజెషన్ చేసేదంటే ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ హోటల్. సో టేస్ట్ కూడా బాగుంటుంది. వి లైక్ అభిరుచి. సబ్స్క్రైబ్.